వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ స్వాగతం. షోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి, కొత్తగా న్యూమరాలజీ నేర్చుకునే వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా స్వాగతం పలుకుతూ విత్ 2025 హ్యాపీ న్యూ ఇయర్. టాపిక్ ఏమిటంటే అడ్వాన్స్ న్యూమరాలజీ నేర్చుకోవాలనుకుంటున్నాం. వీళ్ళ కోసం అంటే అడ్వాన్స్ న్యూమరాలజీ. ఈ అడ్వాన్స్ న్యూమరాలజీ అనేది చాలా చోట్ల ఉంటుంది, కానీ ఇంకో మాట అంటే ఐ కాల్ ఇట్ ప్రెడిక్టివ్ న్యూమరాలజీ. ఫస్ట్ పార్ట్ ఫౌండేషన్ ఉంటుంది, తెలుసుకుంటుంది. ఇక ప్రెడిక్షన్ దాంట్లో ఉండదు, మొత్తం న్యూమరాలజీ అంతా దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి ప్రెడిక్టివ్ న్యూమరాలజీ అని ఉంటుంది. సో ఇది ఈ జనవరి 3rd వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మంత్లో జనవరి 3rd వీక్ నుంచి ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఏమిటి ఆన్లైన్ అంటే, ఒక ముక్కలో చెప్పాలంటే 1 month కోర్సు, ఎవ్రీ సాటర్డే అండ్ సండే. ఎప్పుడు నైట్ 9 to 10:30, 1.5 hour ఉంటుంది. 4 Saturdays 4 Sundaysతో 1 ఉంటుంది. దీనికి టెక్స్ట్ బుక్ ఉంటుంది, ఒక బ్రీఫ్ ప్రింటెడ్ నోట్స్ ఉంటాయి, అలాగే మీకు సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఎంజీకే రీసెర్చ్ ఫౌండేషన్ నుంచి ఉంటుంది. ఇది 1995లో మీ అందరికీ తెలుసు ఎస్టాబ్లిష్ అయింది. దాదాపు 25 ఏళ్ళు దాటి 30 ఏళ్ళు దాటిపోతుంది. ఇక ఈ కోర్స్ విషయానికి వచ్చేస్తే, ఇప్పుడు న్యూమరాలజీ సబ్జెక్ట్ ఏమో దాదాపు 30 ఏళ్ళు అయిపోయింది, 30 years. మరి ఈ కోర్స్ ఎప్పటి నుంచి అంటే దాదాపు 50 years బ్యాక్ నుంచి కండక్ట్ చేస్తున్నాం. ఆఫ్లైన్లో దాదాపు 1500+ ఆల్రెడీ ట్రైన్ అయిపోయారు. అంటే హైదరాబాద్కే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా నేర్చుకొని సర్టిఫికేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు విఐపీస్ కూడా దీంట్లో ఉన్నారు. లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, కాలేజ్ ప్రిన్సిపల్స్ ఉన్నారు, పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు అన్నమాట. అక్కడి నుంచి మీడియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొన్ని టీవీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి బెనిఫిట్ పొందారు. అంటే ఇన్ని రంగాల నుంచి వచ్చారని చెప్తాను. స్టూడెంట్స్ వచ్చారు, అట్లాగే హౌస్ వైఫ్స్ వచ్చారు, వర్కింగ్ ఉమెన్ కూడా వచ్చేసారు. ఎంతమంది ఉన్నారు అంటే, ఏ రంగం వాళ్ళకి మీరు చెప్తారు కదా, అందరూ ఎనీబడి కెన్ లెర్న్ ఇట్. అది ఎలిజిబిలిటీ. మెయిన్ ఎలిజిబిలిటీ ఏం కావాలంటే, మాకు ఇంకా దీంట్లో డెవలప్ కావాలి, అడ్వాన్స్ డెవలప్ కావాలి, దీన్ని మేము ఒక ప్రాక్టీస్ కింద ఒక ప్రొఫెషనల్గా మీలాగా అంటే నాలాగా ప్రాక్టీస్ చేయాలనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కదా, సార్ మరి ఈ ఫీల్డ్లోకి వచ్చి మీరు వరల్డ్ రికార్డ్ చేశారు కదా, వై నాట్ వి? ఎస్, ఎనీబడి కెన్ ట్రై. ఒకటే గుర్తుపెట్టుకుంటాం, మేము ఈ సబ్జెక్ట్లో వరల్డ్ రికార్డ్ వచ్చినా లేదా వీళ్ళు వాడవన్నా కూడా ఎప్పుడు కూడా అక్కడి నుంచి మొత్తం ప్రపంచంలో ఐఎమ్ ద వన్ అండ్ ఓన్లీ అని రాకూడదు, నాకు రాకూడదు, మీకు కూడా రాకూడదు నేర్చుకున్న తర్వాత కూడా. సో ఇది బ్యాక్గ్రౌండ్ ఇంతవరకే చెప్పి వదిలేయాలి అంతే. సో నేనే అన్న పదాలు పడితే అది సూపర్ ఈగోజ్ అయిపోతుంది, అది యాటిట్యూడ్ కింద మారిపోతుంది. యాటిట్యూడ్ అన్నది ఇలాంటి ప్రొఫెషన్కి ఇంకా డేంజర్ అన్నమాట. అక్కడికి ఆగాలి, కానీ వివరాలు ఏంటో చెప్పాలి. మీరు ఎప్పుడు ఏంటని చెప్పాలి, మీ ఊరు చెప్పాలి, హైదరాబాద్ చెప్పాలి, క్యాపిటల్ సిటీ అని చెప్పాల్సి వస్తుంది, తెలంగాణ క్యాపిటల్ సిటీ. సో అది ఏమేమి ఉంటుంది అడ్వాన్స్ కోర్స్ పెట్టిన న్యూమరాలజీ అంటే, ఈ ప్రెడిక్షన్ న్యూమరాలజీ అనగానే ముందు వెన్ కంపేర్ టు అస్ట్రాలజీ అంటేనేమో ఎంత పడుతుంది టైం కనుక చూడండి. దీనికి ఏం చెప్పాను, ఓన్లీ 1 month అని చెప్పాను. దీనికి అక్కడ ఏమైపోతుంది, ఒకవేళ అస్ట్రాలజీ అయితే ఎక్కడైనా త్రూఅవుట్ ఇండియాలో యూనివర్సిటీలో కాలేజీలు కూడా ఉన్నాయి, దగ్గర 22 యూనివర్సిటీలు నడుస్తున్నాయి. హైదరాబాద్లో తెలుగు యూనివర్సిటీ పాటు 1 year డిప్లొమా, 3 years డిగ్రీ, ఆ తర్వాత 2 years పీజీ, ఆ తర్వాత ఇంకా పీజీకి 7 ఏళ్ళు అవుతుంది. అంటే ఈ ప్రాసెస్, దాని టైమింగ్స్ చెప్తాను. కంపారిజన్ కొన్ని 100,000 మంది నేర్చుకుంటున్నారు, దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అస్ట్రాలజీ. కానీ మీకు టైం ఫ్యాక్టర్ చెప్పాలి కదా. మీకు కూడా అలాగ 5 ఏళ్ళు 6 ఏళ్ళు టైం అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ అస్ట్రాలజీ. ఇంకో చిత్రం ఏంటంటే, అస్ట్రాలజర్స్ కూడా దీంట్లో, ఇందాక మీకు కొన్ని రంగాల్లో చెప్పాను, ఇంకో ప్రత్యేక రంగం ఏంది, మనకున్న ఈ 15 ఏళ్ళలో అస్ట్రాలజర్స్, గుళ్ళో పౌరోహితులు, జ్యోతిష్యులు, సిద్ధాంతులు, వీళ్ళు కూడా క్లాసులో అటెండ్ అయ్యారు. ఎందుకు, ఆల్రెడీ వీళ్ళకి అస్ట్రాలజీ వచ్చు, పంచాంగం చూడటం వచ్చు, దాంతోపాటు న్యూమరాలజీ కూడా నేర్చుకుంటే చెప్పవచ్చు. ఇప్పుడు ప్రిడిక్షన్ న్యూమరాలజీ పాయింట్ ఎందుకన్నానంటే, అస్ట్రాలజీలో ప్రిడిక్షన్ చేయాలి, నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది అని అడిగి చెప్పాలనుకుంటే ఖచ్చితమైన డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఆల్సో టైమ్ ఆఫ్ బర్త్ కూడా కావాలి. ఈ మూడిట్లు ఏది లేకపోయినాక ప్రిడిక్షన్ అంతగా రాదు. మీరే సరిగ్గా వివరాలు ఇవ్వట్లేదు అంటారు వాడు, మా తప్పు మందే కదా. కమింగ్ టు న్యూమరాలజీ, వితౌట్ టైమ్ ఆఫ్ బర్త్, వితౌట్ ఈవెన్ డేట్ ఆఫ్ బర్త్ మాట్లాడితే, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి కూడా చెప్పవచ్చు. ఇది దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ కంపారిజన్లో. అందుకోసం కూడా వాళ్ళ అస్ట్రాలజీ సిద్ధాంతాలు అంటే, చాలామంది వచ్చిన 10 మందిలో 9 సార్ నాకు జ్ఞాపకం లేని డేట్ ఆఫ్ బర్త్ అంటారు. అందుకోసం న్యూమరాలజీ కలిపి చేస్తున్నాం. హైదరాబాద్లో కూడా ఉన్నారు, వీళ్ళు పూజారి కూడా, ఈనోస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కమ్ పూజారి కమ్ అస్ట్రాలజర్ కమ్ నో న్యూమరాలజిస్ట్, ఇవన్నీ చేస్తారు. బాగుందట ఆయనకి, ప్రొఫెషన్ బాగుంది. ఇక్కడ నుంచి ఈజీ అనమాట, ఈజీ టు లెర్న్ అండ్ ఈజీ టు ప్రాక్టీస్. ఇంతకీ ఈ ప్రెడిక్టివ్ లేదా అడ్వాన్స్ కోర్సులు ఏమేమి ఉంటాయి, దేని గురించి ఉంటాయని ముందు ప్రతి దానికి ప్రెడిక్షన్ అంటే క్వశ్చన్ ఏమేస్తారు, సార్ మావాడు 10th class పాస్ అయిన తర్వాత ఏం చేస్తాడు, డాక్టర్ అవుతాడా, ఇంజనీర్ అవుతాడా, ఏమవుతాడు, సినిమా యాక్టర్ అవుతాడా, ఇంకేమవుతాడు, ఏ రంగంలో అతను వెళ్తాడో అన్నది మనం ఈ 10th దాటిన తర్వాత వాడు ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చెప్పేసేయచ్చు. దీనివల్ల మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఒక బెనిఫిట్. ఎందుకంటే ఎంత కాదనుకున్న ఇప్పుడున్న రేట్
కదా. ఆజ్కి తారీఖ్ మే అంటారు కదా హైదరాబాద్లో. ఈరోజు చూసుకుంటే 3 నుంచి 5 లక్షలు ఖర్చు అవుతుంది. ఏది కంప్లీట్ డిగ్రీ అయిపోయే వరకు ఖర్చు. సరే అప్పు చేసి చేస్తారు, వాడు ఫెయిల్ అయిపోతే పోతుంది. అందుకే కరెక్ట్ రూట్ ఏందో చెప్పేది దీంట్లో ఉంటుంది. సో అట్లా మీరు మీ పిల్లలు కానీ బయట క్లయింట్స్కి కానీ ఇది చెప్పొచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డే టు డే లైఫ్లో. దాని తర్వాత ఏముంటుంది, నా గవర్నమెంట్ జాబ్ వస్తుందా ప్రైవేట్ జాబ్ వస్తుందా అని అడుగుతుంటారు. అసలు గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా ప్రైవేట్ జాబ్లో చేస్తాను. ఎస్ బాబు నీకు ప్రైవేట్ జాబ్ వేస్తాను అనుకోండి, వాడు ట్రై చేయడు దానికోసం, నో టెన్షన్, ఆయన ప్రైవేట్ జాబ్ చేసుకుంటాడు. ఐటీ జాబ్లు ప్రైవేట్ కదా, ఎనీలో ప్రైవేట్ టాప్ దాంట్లో ఉన్నారు. దాని కంపేర్ టు గవర్నమెంట్ ప్రైవేట్కి వెళ్తే ఫారిన్ కంట్రీలో ఆల్మోస్ట్ అన్నీ ప్రైవేటే. దీనికి దానికి చిన్న చూపేం లేదు. కొంతమందికి కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ గవర్నమెంట్ అంటే ఒక్కసారి వచ్చిందంటే 58 years 60 years వరకు రిటైర్మెంట్ దాకా ఉంటుంది కానీ ఒక నమ్మకం. ఎస్ ఎవరికి వస్తుంది, ఇది ఉద్యోగం. తర్వాత ఏమేమి దీనికి అన్ని పేర్లు పెట్టవచ్చు. ఏది ఎడ్యుకేషన్ న్యూమరాలజీ, చిల్డ్రన్స్ న్యూమరాలజీ. చిల్డ్రన్స్కి పేరు పెట్టాలి కదా, అది చాలా ఇంపార్టెంట్ డే టు లైఫ్లో. మరి ఎంత వద్దన్నా కూడా చైనా తర్వాత ఇండియానే ఉంది కాబట్టి ఇవి మనకు జాతీయ ప్రొడక్షన్స్ లేకపోయినా, ఉద్యోగాలు పెరగకపోయినా, నెత్తి మీద జుట్టు పెరగకపోయినా కూడా సంతానం అయితే పెరుగుతుంది కదా. ఎప్పుడు ప్లస్లోనే ఉంటాం, కోట్లలోనే ఉంటుంది, ఎవరీ ఇయర్ యాడ్ అవుతున్నారు. సో ఆ పిల్లలకి లక్కీనెస్ పెట్టాలన్నా అది కూడా చిల్డ్రన్స్ న్యూమరాలజీ. అలాగే ఎడ్యుకేషన్ న్యూమరాలజీ, తర్వాత జాబ్ ఓరియంటెడ్ కెరీర్ న్యూమరాలజీ. కెరీర్ న్యూమరాలజీ తర్వాత మీకు వచ్చేది కొంతమంది బిజినెస్కి వెళ్తారు. సరే అవన్నీ మాకు వద్దు కానీ ఎప్పుడో 10th class చెప్పాను, లేదా నేను బీటెక్ కూడా చేశాను, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఓన్లీ డిగ్రీ చేశాను అంతే, జాబ్ వైపు పోను, ఐ వాంట్ టు టేకప్ సమ్ బిజినెస్. అప్పుడు వాళ్ళకి సెల్ఫ్ బిజినెస్ అంటే సొంతంగా చేయాలా, పార్ట్నర్షిప్ చేయాలా, ఏ వ్యాపారాలు చేస్తే కలిసి వస్తుంది అని వాళ్ళకు ఒక బిజినెస్ కౌన్సిలింగ్ దాంట్లో ఇవ్వచ్చు ఇక్కడి నుంచి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ 3 దాటిన తర్వాత మ్యారేజ్ వస్తుంది. మ్యారేజ్ గురించి ఎంజికే ఫౌండేషన్ చేసిన రీసెర్చ్లో ఇది వన్ ఆఫ్ ది రీసెర్చ్, చాలా వాటిలో ఇది ఒకటి ఉంది. ఏంటి రీసెంట్ మ్యారేజ్ మీద దాదాపు ఒక 5-6 వేల కేసెస్ స్టడీ చేసి కలకత్తా ఇంటర్నేషనల్లో సబ్మిట్ చేసి స్పీచ్ ఇచ్చాను. ఏది మ్యారేజ్ దాంట్లో. ఆ తర్వాత ఒక 10 ఏళ్ళు దాని మీద నుంచి పేపర్ కటింగ్స్లు టీవీలో అక్కడికి వచ్చేవన్నీ కూడా ఏవి ఫెయిల్ అవుతున్నాయి, మ్యారేజ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది చూసి దాంట్లో లవ్ మ్యారేజెస్, అరేంజ్ మ్యారేజెస్, తర్వాత మ్యారేజ్కి ముందు కంపాటబిలిటీ అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ వాళ్ళకి ఏది కంపేర్ చేస్తే వాళ్ళు ఎప్పటికుంటారు, ఈ మ్యారేజ్లో చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి వాళ్ళ లైఫ్లో ఉంటుంది. మీకు ఉండొచ్చు, పెళ్ళి అయినా ఉంటుంది, పెళ్ళి కాకపోయినా ఉంటుంది. అయినా ఎందుకు ఉంటుంది సార్ అంటే కంపాటబిలిటీ అది అయిపోయింది, లవ్ మ్యారేజ్ అయిపోయింది. అరే మ్యారేజ్ అయిన తర్వాత ఏముంటుంది అని అంటే ఇండియాలో మీరు చూసుకుంటే 100%లో 60% మ్యారేజ్ ప్రాబ్లమ్స్ కూడా కొంతమందికి ఉన్నాయి. దాన్ని ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తే డైవర్స్లు అంటారు. చూస్తున్నారు కదా ఇప్పుడు టీవీలో అంటే కింది నుంచి పై వాళ్ళ దాకా డైవర్స్లే ఉన్నాయి. సో ఇవన్నిటి కూడా మ్యారేజ్ రీసెర్చ్ సబ్జెక్ట్ చేశాం కాబట్టి సబ్మిట్ చేసేందుకు భారత్ భూషణ్ అవార్డు కలకత్తా ఇంటర్నేషనల్ సెమినార్లో 1997లో ఇచ్చారు. హైదరాబాద్లో ఇది ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్, 30 ఏళ్ళు 3 decades అవుతుంది. ఇది 30 ఏళ్ళ నుంచి రీసెర్చ్ రంగంలోనే ఉంది. సో మ్యారేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ దీంట్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత కొంతమంది ఇప్పుడేంటి ఫారెన్ వెళ్తుంటారు. ఎవరు ఫారెన్లో వెళ్తుంటారు అని అంటే ఎడ్యుకేషన్ కోసం కంప్లీట్ చేసుకొని రావచ్చా, జాబ్ చేసుకుని అక్కడ గ్రీన్ కార్డు PR తీసుకొని ఉండొచ్చా, లేకపోతే అమెరికా వెళ్ళి బిజినెస్ కూడా చేయొచ్చా, దుబాయ్లో బిజినెస్ చేయొచ్చా. నేను అట్లాంటి చాలామంది ఉన్నారు. ఇప్పుడు దుబాయ్లో బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, కువైట్లో చేసేవాళ్ళు ఉన్నారు. మొన్న కోవిడ్లో దాదాపు ఒక 20 మందికి బిజినెస్ టైమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేర్లు పెట్టాను యూఎస్లో. ఏది డల్లాస్ కానీ, తర్వాత కాలిఫోర్నియా కానీ, ఎక్కడైనా కానీ నెంబర్ ఆఫ్ స్టేట్స్లో బిజినెస్లో పెట్టారు ఎక్కువ మంది. అంతమంది ఇక్కడి నుంచి పోయేవాళ్ళు సార్ నేను అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారు. ఎవరు వెళ్తారు, ఏ డేట్ ఆఫ్ బర్త్ అబ్రాడ్ వెళ్తే పర్మనెంట్ ఎవరు సెటిల్ అవుతారు, 3-4 ఏళ్ళు అంటే బ్యాక్ ఎవరు వస్తారు, అంటే ఉద్యోగంలో 5-6 కోట్ల సంపద ఎవరు వస్తారు. ఇది కూడా డే టు డే లైఫ్లో మీ ఇంట్లో మీకే ఉండొచ్చు, మీ పిల్లలకు ఉండొచ్చు, మీ బంధువులకు ఉండొచ్చు, లేదా ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు చెప్తాను. ముందు మీకు డౌట్గా న్యూమంటే ఇన్ని చెప్పగలుగుతాము, చాలామంది తెలియదు. ఇది న్యూమరాలజీ అంటే ఏదో కార్ లక్కీ నెంబర్ నా లక్కీ నెంబర్ అనుకుంటారు కదా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ టాపిక్స్ చెప్తున్నాను, ఈ అడ్వాన్స్లో ఏమేమి ఉంటాయని చెప్తాను అనమాట. ఇవి అయిపోయి ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ హెయిర్ రైజింగ్ ఏంటంటే ప్రీవియస్ బర్త్ ఒకటి ఉంటుంది. ప్రీవియస్ బర్త్ సరే మళ్ళీ న్యూమరాలజీ పర్సనల్ డెవలప్మెంట్ పాయింట్ ఎవరు చెప్తున్నాను, సైకాలజీ అని చెప్తే మళ్ళీ ఈ కొత్త పాయింట్ అంటే అది కూడా ఇన్ రిలేషన్ విత్ పర్సనల్ డెవలప్మెంట్. అది ఎలా ఉంటుందంటే ప్రీవియస్ బర్త్లో మీరు కుక్కయ్య పుట్టారు, నక్కయ్య పుట్టారు, అట్లా పుట్టారు, అవన్నీ దీంట్లో ఉండవు. మీ డేట్ ఆఫ్ బర్త్ రాగానే ఒక బర్త్ కుండలి వేసుకుంటాం, జ్యోతిష్లో వేసినట్టే. వేసిన తర్వాత మీకు 3 ఉంటాయి. మీకు దైవికంగా ఎంతవరకు పర్సంటేజ్ ఎంత ఉంది, ప్రీవియస్ క్యారీ ఫార్వర్డ్ అయింది, ఫైనాన్షియల్గా ఎంతవరకు అయింది, జాబ్ ఓరియంటెడ్గా ఎంత అయింది అని అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అన్నమాట. అప్పుడు దానికి మీకు చెప్తాం ఇవి దీంట్లో లోట్లు ఉన్నాయి. దీన్ని ఇంకో యాంగిల్లో కార్మిక్ నెంబర్స్ అని కూడా అంటారు. మీరు ఇంకైనా ఫుల్ఫిల్ చేయాల్సిన ఏదో ఉంటాయి, అది కూడా చెప్తాం. సో అది ఇంపార్టెంట్ కుండలు. ఇదివరకు చాలామంది అడ్వాన్స్లు నేర్చుకున్నారు,
దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇది చాలా కొత్తగా ఉంది సార్, విన్ సబ్జెక్ట్ ఇది. ముందు ఇది వినగానే నేర్చుకు ముందు మీరు వేసి చూసుకుంటారు కదా, మీరేంటి, మీ ఫాదర్ ఏంటి, బ్రదర్ ఏంటి, దాంట్లో చూసుకుంటారు. కంటే జస్ట్ క్రిస్టల్ క్లియర్ మీద దాంట్లో ప్లస్ పాయింట్స్ కనిపిస్తాయి. దాంట్లో ఉన్నది ఏమిటి, లేనిది ఏమిటి, ఉన్నది ఎలాగో కంటిన్యూ అవుతుంది ప్రీజ్ భరించి. లేనిది ఏదైనా ఉందనుకోండి, దాన్ని మీరు న్యూమరాలజీ సజెషన్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. దాని రెమెడీ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ అది కూడా ఒక సైంటిఫిక్ పద్ధతిలో ఉంటుంది. కానీ దానికి ఏదో పూజలు జపాలు, పోయిన జన్మలో మీరు ఏదో భార్యాభర్తలు విడగొట్టారు, లేకపోతే ఒక గేదె ఆవును చంపేశారు, దాని ఉన్నాయి, ఇవన్నీ కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా అలాంటివన్నీ దీంట్లో ఉండవు. అలాంటి మూఢనమ్మకాలు తావే లేదు. జస్ట్ దానికి కోరిలేట్ చేసి చెప్తే కూడా మీకు అది ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది, యాడ్ అవుతుంది, బెనిఫిట్ అవుతుంది. ఇది ఇంకెక్కడా ఉండదు. దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి. కలకత్తా ఇంటర్నేషనల్ వద్ద దీన్ని ఓషో గ్రిడ్ అని పెట్టారు రకరకాలుగా. ఇంకో చిత్రం ఏంటంటే ఇవన్నీ చివరికి ప్రెడిక్షన్ ఇవ్వాలి. ప్రెడిక్టివ్ అన్నదని చెప్పాలి కదా. వీటన్నిటికీ క్వశ్చన్ ఒకటే కదా, వెన్ విల్ ఐ గెట్ జాబ్, వెన్ విల్ ఐ గెట్ మ్యారీడ్, వెన్ విల్ ఐ గో టు అబ్రాడ్. ఎప్పుడు సార్ విదేశం ఎప్పుడు పోతాను చాలామంది ఏమనుకుంటారు, నెక్స్ట్ ఇయర్ జూను 30వ తారీఖు 10 గంటలకు పోతారు. ఇట్లాంటివి ఉండవు. అక్కడి నుంచి మీకు ఇయర్ అడుగుతున్నప్పుడు మీకు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కమింగ్ టు మాస్టర్ జనవరి టు మార్చి లోపల వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ కంట్రీకి ఏ కంట్రీకి వెళ్తారో కూడా చెప్పొచ్చు. సో ఇవి మనకు కొంత చెప్తే ప్లానింగ్ అవుతుంది. ఈ ప్రిడిక్షన్ చెప్పిన వల్ల ఏంటంటే, ఈ సంవత్సరం వెళ్తాను, ఇంకా 2 సంవత్సరాల దాకా లేదా, ఈ లోపల ఏం చేయాలి, డిగ్రీ అయితే పీజీ చేసుకుంటారు. అక్కడ నెంబర్ 7 కేతు దశ నడుస్తుంది అనుకోండి, ఈ 2 years మీరు హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోండి. చాలామందికి ఇదే. ఒక అమ్మాయి ఏం చెప్తుంది, డిగ్రీ అయిపోయింది, మ్యారేజ్ చేసుకుని తనని ఫోర్స్ చేస్తున్నారట క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూ. తనేమంటుంది, లేదు సార్ యూఎస్కి వెళ్ళి ఎంఎస్ చేయాలి, పిహెచ్డి మ్యారేజ్ చేసుకుంటాను, లేదా జాబ్ చేసుకుంటాను అంటుంది. అప్పుడు ఏమై ఉంటుంది, ఆ ప్లానెట్స్ అని అమ్మాయిని జాబ్ వైపు ఎడ్యుకేషన్ వైపు తరుగుతుంటాయి. ఎన్నికరించే ఇన్ఫ్లుయెన్స్లో తల్లిదండ్రులు ఆపోజిట్ డైరెక్షన్లో పోయి, లేదు 50% మా అమ్మాయికి పెళ్లి చేయాలంటారు. ఇది ఒక పెద్ద డిబేట్లా ఉంది ప్రతి ఇంట్లో. ఈ క్లారిటీ మనం ఇచ్చేస్తే ఇప్పుడు ఇమీడియట్గా మ్యారేజ్కి సూటబులా లేకపోతే చదువు సూటబుల్ క్లారిఫై ఇచ్చేస్తే అదే సార్. ఈ రెండు మీ చేతులు లేవు కదా. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద డెస్టినీ లేదా లైఫ్ పాత్, మీ జీవిత గమ్యం. అచ్చ తెలుగులో చెప్పాలంటే ఆ జీవిత గమ్యం ఏందో, ఎటు వెళ్తుందో, ఆ దారికి ఎట్లా వెళ్ళాలో చెప్పేది కూడా అడ్వాన్స్ దాంట్లో ఉంటుంది ఫైనల్గా. ఇంకా కొన్ని ఉంటాయి దీంట్లో. హెల్త్ న్యూమరాలజీ చిన్న బిట్స్ ఉంటాయి. హెల్త్ న్యూమరాలజీ ఉంటాయి చిన్న బిట్స్. దాదాపు 7 to 8 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ దీంట్లో ఉంటాయి. ఫైనల్లీ ప్రెడిక్షన్స్ కూడా మీకు ఉంటాయి, అయిపోదన్నమాట. ఇంత చేసి ఎంతసేపు, జస్ట్ ఓన్లీ 1 month. దీంట్లో డిగ్రీ లేదు, పీజీ లేదు, ఇవన్నీ ఏం లేవు. 6 సంవత్సరాల దాకా లేదు, ఈజీ టు లెర్న్. జస్ట్ చిన్న బై స్పెండింగ్ జస్ట్ 1.5 hour నేర్చుకోవచ్చు. ఇదివరకు ఉన్న దాంట్లో ఆఫ్లైన్లో చాలామంది బేసిక్ కోర్స్ అయిపోగానే ఇమీడియట్గా జాయిన్ అయిపోయారు. చాలామంది ఇంట్రెస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే, బేసిక్ కోర్స్ దీని ముందు ఉంటుంది, ఫౌండేషన్ కోర్స్ అయిపోగానే దీంట్లో అడ్వాన్స్ కూడా నేర్చుకున్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా ప్రాక్టీస్ కూడా చేసుకుంటున్నారు. ఇది అడ్వాన్స్ కోర్స్ కథాకమమేషు. మరిన్ని వివరాలు మీకు కావాలనుకుంటే వీడియోల కింద మీకు వాట్సాప్ ఉంటుంది, మెయిల్ ఉంది, వెబ్సైట్ ఉంది. దాంట్లో బండి మీకు తెలిసిపోతుంది. ఆ వెబ్సైట్ చూసిన తర్వాత కింద వాట్సాప్ నెంబర్ దీన్ని నోట్ చేసుకుని 888 చాలా ఈజీ, ఫ్యాన్సీ నెంబర్ అది, 20 నుంచి ఉంది. దానికి వాట్సాప్ పెట్టి, సార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, అడ్వాన్స్ కోర్స్ నేర్చుకోవాలి, ఇంట్రెస్ట్ దాంట్లో పెట్టండి, లేదా మీరు కాల్ చేసి అడగచ్చు. సో ఇవాళకి వీడియోతో ముగిద్దాం. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. మీ న్యూమరాలజిస్ట్ గోపికృష్ణ.